హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2026లో పంజాతో సరిపెట్టుకుంటామంటున్న పీకే ఫ్యాన్స్ జననాయకన్ రిలీజ్ డేట్ ఎప్పుడు, బుకింగ్స్ తో బెంచ్ మార్క్ ని అందుకున్న డార్లింగ్ ఫిల్మ్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. జెట్లీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ డైరెక్టర్ తీసే సినిమాలు ఎలా ఉంటాయో అదే స్టైల్లో తన మార్క్ వేసేలా ఉంది ఈ ట్రైలర్. అర్థమైనంత వరకు అయితే ఇది ఫ్లైట్ హైజాకింగ్ ఫిలిం. అయితే మూవీ మొత్తం దీని చుట్టూనే ఉంటుందంటే ఖచ్చితంగా చెప్పలేం. సేమ్ రితేష్ రాణా సినిమాలో ఎవరెవరైతే క్యారెక్టర్స్ ఉంటారో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ట్రైలర్లో కనిపించారు. ఇక రిలీజ్ డేట్ ని నొక్కి మరీ చెప్పడం కూడా బాగుంది. సాగా ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి? ఒకటి జైలర్ 2 షూటింగ్ ఈ రోజుతో కంప్లీట్ అయింది. అయితే ఆ స్పెషల్ క్యారెక్టర్ ఎవరు చేశారు లేదా ఎవరు చేస్తారు, ఆ ఒక్క సీన్ పెండింగ్ పెట్టి మిగిలిన ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ అయిందా అంటే ప్రస్తుతానికి అవుననే చెప్పాలి. అయితే మేజర్ పోర్షన్స్ అన్ని కూడా ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. దిల్ రాజు సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి సినిమా ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ అయింది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నయనతార ఈ లాంచ్ కి అటెండ్ అవడం. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయింది నయనతార. చూడాలి ఈ సినిమా ఏ ఛానల్ లో వస్తుందో. ప్యారడైజ్ సినిమా సింగిల్ పార్ట్ తోనే వస్తుందని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు 2 పార్ట్స్ గా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్ టైంలో 2 పార్ట్స్ అంటే ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ దసరా సినిమా కూడా సింగిల్ పార్ట్ తో ఎండ్ అవడంతోనే కాస్త రెస్పెక్ట్ అయితే తెచ్చుకుంది. బట్ ఇప్పుడు చూస్తే ఈ సినిమా చాలా వరకు లెంత్ అయితే పెరిగిపోవడం, చెప్పాల్సిన విషయం ఇంకా ఎక్కువగా ఉండడంతో 2 పార్ట్స్ గా వచ్చే స్కోప్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సో మోస్ట్లీ 2 పార్ట్స్ గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక కల్కి నుంచి అప్డేట్ ఏంటంటే మూవీ షూటింగ్ చాలా వరకు ఫినిష్ అవగా తీసినవన్నీ కూడా మేజర్ షెడ్యూల్స్ గానే చెప్తున్నారు. అయితే నాగి మాత్రం ఈ సినిమాలో ప్రభాస్ ని చూపించే విధానం నెక్స్ట్ లెవెల్లో ఉండనుంది. ఫస్ట్ మూవీలో కామెడీ చేసినట్టు కాకుండా కర్ణుడి గెటప్ లో చాలా సేపు ఈ సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. గాంధీవంతో కలిని చంపే సీన్స్ కూడా చాలా వరకు ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్స్ అన్ని సినిమాకి మేజర్ హైలైట్ కాబోతున్నాగా పార్ట్ 1 కి డబుల్ స్ట్రోక్ ఇచ్చే రేంజ్ లో ఉండబోతుంది కల్కి 2. విజయ్ జననాయకన్ ఎలక్షన్ కారణంగా కాస్త పెండింగ్ లో ఉండగా మూవీ మొత్తం లీక్ అయిపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తుందా లేక థియేటర్స్ లోకి వస్తుందా, ఇదైతే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కాగా ఎలక్షన్స్ అనేవి రేపటితో అయిపోబోతుండడంతో రిలీజ్ డేట్ ఇంకొద్ది రోజుల్లో బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మోస్ట్లీ అది థియేటర్ గానే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది మూవీ టీమ్. విజయ్ ట్రూ స్టామినా ఏంటో బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. సినిమా మొత్తం లీక్ అయినా ఇండస్ట్రీ హిట్ అయినా అత్తరింటికి దారేది మానియా. విజయ్ కూడా చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే రీ రిలీజ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేవి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫిల్మ్స్. ప్రతి ఇయర్ వీళ్ళ సినిమాలే టాప్ లో ఉంటూ రాగా లాస్ట్ ఇయర్ బాహుబలి ఎపిక్ తో ప్రభాస్ కూడా లీగ్ లోకి వచ్చాడు. అండ్ ఈ ఇయర్ డార్లింగ్ సినిమాతో పెద్దగానే స్టార్ట్ చేయబోతుండగా నెక్స్ట్ మహేష్ బాబు అతిథి ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఈ ఇయర్ పీకే ఫ్యాన్స్ చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, బద్రీ అండ్ పంజాబ్ ఫిల్మ్స్. అయితే బద్రీ సినిమా కాస్త రైట్స్ అనేవి అటు ఇటు తారుమారు అవుతూ ఉండగా పంజా రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు ఫ్యాన్స్. ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. చూడాలి వీళ్ళు ఎంత నెంబర్ని ఇస్తారో. ఇక డార్లింగ్ విషయానికి వస్తే ఈ రోజు పడ్డ 18 షోలతో సినిమా అయితే రీ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ రోజు 9.5 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 23rd కి గాను ప్రీసేల్ హైదరాబాద్ లో 1.2 కోట్లకి చేరుకోగా తెలంగాణ నుంచి 1.4 కోట్ల వరకు బుకింగ్స్ అయితే జరుపుకుంది. ఇక సిటీస్ చూస్తే వైజాగ్ నుంచి 22,50,000, బెంగళూరు నుంచి 21.7 లక్షలు, విజయవాడ నుంచి 12.6 లక్షలు కలెక్ట్ చేయగా ఆంధ్ర నుంచి గ్రాస్ 1.12 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక 22.6 లక్షలు, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ఇండియాలో 2.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా ప్రీసేల్ 3 కోట్ల మార్క్ అయితే అందుకుంది. ఈ ఫీట్ అందుకున్న సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆ లిస్ట్ లో కూడా వెళ్ళింది ప్రభాస్ ఫిలిం. అండ్ ప్రభాస్ కెరీర్ లో ఇది ఫస్ట్ 5 కోట్ల గ్రాస్ మూవీ కూడా కాబోతుంది ఎక్సెప్ట్ బాహుబలి ఎపిక్. రేపు డార్లింగ్ వింటేజ్ రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పుడు వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డార్లింగ్ డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.